హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. హ్యాపీ శివరాత్రి అందరికీ. గుడికి వెళ్ళేసి వచ్చారా? మేము గుడికి వెళ్ళేసి వచ్చామండి. గుడి నుంచి రాగానే వంట స్టార్ట్ చేశానండి. వంట ఏం చేస్తున్నానంటే ఈరోజు పప్పు, వంకాయ పప్పు, కాస్త చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా అండి. రెండు కలిపేసి ఇప్పుడు పప్పు కడిగి పెట్టేస్తాను కదా, పప్పులో కొంచెం తెల్లగా వస్తుండే అదంతా తీసేసుకొని పచ్చిమిరపకాయలు మన కారం సరిపడంత పచ్చిమిరపకాయలు వేసేసుకొని పక్క స్టవ్ మీద నీళ్ళు పెట్టానండి. వేడి నీళ్ళు పెట్టాను. అవి కొంచెం నీళ్ళు వేడి అయినాక తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ ఇందులో కానీ పప్పులో కానీ పసుపు వేసేసుకొని కొంచెం ఒక డ్రాప్ నూనె వేసామనుకోండి, నూనె వేసిన దాన్ని బట్టి మనం ఎందుకు పొంగిపోకుండా ఉంటే తొందరగా ఉడుకుద్ది. నూనె వేసేసి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది. చిక్కుడుకాయలు కూడా ఉడకపోయినాయండి, కొంచెం ఒక మంట తగిలితే ఉడికిపోతుంది. పప్పులు మనం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాం, ఎందుకంటే పప్పులో కట్టుతో నేను రసం పెట్టుకుందామని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసాను. కొంచెం పప్పు కూడా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కాబట్టి ముందు చిక్కుడుకాయలు మనము చిల్లుగిన్నెలోకి వడగట్టేసుకుందాం. ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇది వడగట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని నేను వంకాయలు, టమాటా, చింతపండు సరిపడంత చింతపండు మన పులుపు సరిపడంత చింతపండు నానబెట్టేస్తాను అనమాట. మొత్తం అన్నీ కలిపేసి పప్పులో పెట్టేసుకుందామండి. పప్పు మెత్తగా ఉడికింది కదా, కొంచెం అయితే ఇవన్నీ ఉడికే లోపల పప్పు మిగతాది కూడా ఉడికిపోతుంది అనమాట. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని చిక్కుడుకాయకి తాలింపు పెట్టేసుకుందాం. చిక్కుడుకాయ తాలింపు ఏం లేదండి, ఎల్లిపాయ వేస్తలేను, ఊరికి ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, అంతే సింపుల్గా అయిపోతుంది. పోపు వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. నేను చిక్కుడుకాయలు ముందు మనం ఉడికించుకున్నప్పుడు వేయలేదు కాబట్టి కొంచెం లైట్గా పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని గింజలతో అండి చాలా బాగుంది. వేసేసుకొని మనం దోశలోకి పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పుట్నాల పొడి. ఆ పొడి లైట్గా అంటే దాంట్లో కారము ఏమి ఉండదు, ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కరివేపాకు వేసి రుబ్బింది కాబట్టి కొంచెం లైట్గా పుట్నాల పొడి వేసి కొంచెం కారం వేసుకుందాం. మనకు కారం కావాలి కాబట్టి కొద్దిగా కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. ఎందుకంటే ఎక్కువసేపునే మాడిపోతుంది కాబట్టి కారం వేసాం కదా. చక్కగా చిక్కుడుగా చూడండి, గింజలతో కొన్ని చిక్కుడుగా ఫ్రై చాలా బాగుంది అబ్బా, పుట్నాల పొడితో చక్కగా బాగుంది కాబట్టి గిన్నెలో తీసి పెట్టేసుకొని రసానికి రెడీ చేసుకుందామండి. కొద్దిగా చింతపండు నానబెట్టేసాను. ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయింది కాబట్టి అందులో నుంచి పప్పులోంచి కట్టు తీసుకొని మనం మొత్తం ఇంకా వాటర్ అక్కర్లేదండి, ఆ కట్టులోనే సరిపోతుంది. ఇప్పుడు పోపు, దానికి కూడా పోపు పెట్టుకుందామండి. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. పోపు మొత్తం రెడీ అయిపోయినాక ఆ చారు పోసేసుకొని ఆ పప్పులో కట్టు పోసేసుకొని పక్కన పప్పు కూడా ఎనుక్కున్నాను అనమాట. పప్పు అది అవుతుంది, అది అయిపోయింది. రసం మొత్తము మరి దీనికి రసం పౌడర్ అది ఏం అక్కర్లేదండి, ఖాళీ ఉప్పు, కారం కూడా అక్కర్లేదు. ఎందుకంటే మనకు పోపులో మిరపకాయలు వేస్తాం, అందులో పచ్చిమిర్చి ఉడికిన రసం కట్టు కాబట్టి ఏం అక్కర్లేదు. చక్కగా రసం కూడా అయిపోయిందండి, పప్పు అయిపోయింది. పోపు పెట్టేసేసుకుందాము. పప్పును కమ్మటి పప్పు చూడండి, కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఇన్ని రకాలు అవుతుందా, 2 రకాలు చూడండి ఇడిగా ఉడకబెట్టుకున్నాం. ఎక్కువ టైం పట్టదండి. కమ్మటి పప్పు, చిక్కుడు గింజలతో చేసిన ఫ్రై, పప్పులో కట్టు రసం చాలా బాగుంది కదా. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇడిగా ఉడకబెట్టుకొని చూడండి.